Hello, welcome back. Hi. Hi, that's my mom. She is going to teach today mutton pulse. My mom will show how to make ఈరోజు మటన్ పుల్స్ ఎలా చేయాలో చూద్దామని. మా చెప్పమా. ఫస్ట్ మటన్ని బాగా క్లీన్ చేసి పసుపు, కారం, ఉప్పు, కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేయాలా. దీన్ని పక్కకు పెట్టాలా. అది ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? ఒక 20 minutes. కావాల్సింది ఆనియన్స్, టమోటో, మెంతి కూర, గరం మసాలా అండ్ డ్రైడ్ కోకోనట్ని కొంచెం గసాలు వేసి ఫ్రై చేసి మిక్స్ చేసుకోవాలి. గసాలు అంటే గసగస అంటే పాపింగ్ సీడ్స్. ఓకే, దిస్ ఇస్ గ్రేటెడ్ కోకోనట్ అన్నమాట. దీన్ని డ్రై కోకోనట్ని కొంచెం ఫ్రై చేసి మిక్సీకి వేసుకోవాలి విత్ గరం మసాలా. దీన్ని ముల్లంగి బుడ్డలు అంటారండి. ఇది మటన్కి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కావాల్సి ఉంటే లెంత్ వేసుకోవచ్చు, లేకుంటే కట్ చేసుకోవచ్చు. వేస్తే చాలా బాగుంటుంది మటన్. దిస్ ఇస్ కాల్డ్ ముల్లంగి బుడ్డ. బాగా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, నాన్ వెజ్ కదా. ఆనియన్స్ వేసి బాగా మీరు ఫ్రై చేయాలి. ఇప్పుడు మెంతకూర వేయాలంటే మెంతకూర స్మెల్ చాలా బాగుంటుంది. అది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది మటన్కి. చాలండి, మీరు దగ్గర ఉంటే సరే, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ ముల్లంగి బుడ్డలు అనేది ఇట్ ఈస్ అ సీజనల్ వెజిటేబుల్. ఓన్లీ మనకి ఈ టైంలోనే దొరుకుతుంది, తర్వాత దొరకదు. సో సీజన్ ప్రకారంగా దొరికిన వెజిటేబుల్స్ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇది వెరీ టేస్టీగా ఉంటుంది ముల్లంగి బుడ్డ. పెట్టుకున్న మటన్ని జింజర్ చేస్తూ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిండేవి కలిపి పెట్టుకున్న మటన్ని ఉప్పు వేయాలి. ఇంతసేపు ఫ్రై చేస్తే అది స్మెల్ అంతా పోతుంది. అప్పుడు కుక్కర్లో పెడతాం కదా, దానికే బాగుంటుంది. గ్రైండ్ చేసిన మసాలా విత్ కోకోనట్ అండ్ గరం మసాలా. ఇప్పుడు టమాటో వేయండి. టమాటో వేసి కొత్తిమీర కడిగి వేసి బాగా మిక్స్ చేయాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలాను వేయాలండి. వేసి మళ్ళా కొంచెం ఫ్రై చేసి కలిపి బాగా స్మెల్ అంతా పోయిందండి మటన్ స్మెల్. ఇప్పుడు వాటర్ వేస్తాం. తగినంత వాటర్ వేసి రోస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇది అన్ని వాటర్ వేసాము. సో కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వరకు క్లోజ్ చేసి పెట్టాలి కుక్కర్లో. వావ్, యమ్మీ యమ్మీ. పరిణీత ఎలా ఉంది? Very nice. ఆసమ్. ఇలాంటి రెసిపీల కోసం డూ ఫాలో మై ఛానల్. బై ఫర్ నౌ. బాయ్ బాయ్.